వైసీపీ ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం వేధిస్తున్నారని గ్రానైట్ ఫ్యాక్టరీ యజమాని వేముల మల్లికార్జునరావు ఆరోపించారు. బాపట్ల జిల్లా వేమూరులో ఉన్న తన ఫ్యాక్టరీని 2019లో చంద్రగిరి యేసురత్నం లీజుకు తీసుకున్నారని, అప్పటి నుంచి లీజు చెల్లించలేదని వాపోతున్నాడు. ఫ్యాక్టరీని ఆయనకు అమ్మినట్లు నకిలీ పత్రాలు సృష్టించి అసత్య ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. అసలు ఫస్ట్ ఈ ఫ్యాక్టరీ అతను తీసుకుంది 2023 అని చెప్తున్నాడు. కాదండి, 2022 అక్టోబరు 14వ తారీఖున అతని కొడుకు చంద్రగిరి ధీరాజ్ పేరుతోటి నీ ఫ్యాక్టరీ లీజుకి ఇచ్చాను. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా అతను అద్దె లేదని నా ఒకటే వాదన. అదేంటంటే అతను ఒక ఎమ్మెల్సీ పదవి ప్రభుత్వం తరఫున ఉన్నాడు. అదేమి అని ఆ జగనన్న భూరక్షరాలు కూడా మీరు చూసుకోండి, ఇప్పుడు కూడా ఉన్నాయి. అవి చేయడానికే నా దగ్గర లీజు తీసుకొని నాకు అద్దె ఇవ్వకపోగా ఇప్పటికీ నన్ను బెదిరిస్తానే ఉన్నాడు. ఆ రోజు 5 లక్షల రూపాయల గ్రానైట్ నీ చర్చికి ఇచ్చింది. ఈ రోజు నా పిల్లలకి 50 రూపాయలు పెట్టి ఒక పూట అన్నం పెట్టుకోలేని స్థితిలో ఉన్నాను. నాకున్న ఆధారం 2 ఫ్యాక్టరీలు నీ తెలివితేటలతోటి బంధించేశావు. నాకు వచ్చే ఆదాయం లేదు. 3 సంవత్సరాల నుంచి నా పిల్లలు ఫీజులను కట్టుకునేనా, నేనని బతికేనా? ఒక పక్క నా భార్య చచ్చిపోయిన బాధలో నీ నుండి నీకు ఫ్యాక్టరీలు ఎప్పచెబితే అదే అవకాశంగా తీసుకొని నువ్వు దుర్మార్గం చేశావు. నీ 100 మందిలో కాదు, ఎవడేం చెప్తా, నువ్వు దుర్మార్గం నన్ను చేశావు. చేసావనడానికి నా దగ్గర ఇప్పటికీ సాక్ష్యాలు ఉన్నాయి.